గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్తే శశికాంత్ గారు. నమస్తే అమ్మా. చాలా సందర్భాల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఈక్వల్‌గా జాబులు చేస్తున్నారని మనం మాట్లాడుతూ ఉన్నాం. బట్ కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఆఫీస్‌లో మానసిక హింసకి, శారీరక హింసకి గురవుతున్నాము. ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? చట్టం ఏం చెబుతుంది? అన్న దానిపైన చాలా మందికి అవగాహన కూడా లేదు. ఎస్పెషల్లీ జాబ్స్ క్విట్ అవ్వలేక ఫైనాన్షియల్‌గా డల్ ఉన్న ప్రతి మహిళలు కూడా అవి బేర్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల మానసిక హింసకి గురి అవుతున్న ఆడవాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. న్యాయస్థానం వైపు కనుక మనం చూస్తే ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, అండ్ దీనికి సంబంధించి న్యాయస్థానం ఏం చెప్తుంది సార్? ఉషా గారు, ఇది చాలా మంచి టాపిక్. ప్లస్ ఇది అందరూ అవేర్నెస్ రావాలి ఈ టాపిక్ మీద. చాలామంది అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తూ చాలా వేదనలు పడుతూ లైంగికంగా, మానసికంగా చాలా వేదనలు పడుతూ చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలో తెలియదు. సో ఈ పాష్ యాక్ట్ అని ఒకటి వచ్చిందండి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద డెఫినిషన్. ఈ పాష్ అంటే ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్స్ ఎట్ వర్క్ ప్లేస్. దిస్ ఇస్ ఫర్ ఉమెన్ ఓన్లీ. ఓకే, జనరల్గా సెక్షువల్ హెరాస్మెంట్స్ ఉమెనే కదా. సో ఈ యాక్ట్ తీసింది ఉమెన్ గురించి. అండ్ దిస్ యాక్ట్ ఈజ్ డన్ ఆన్ 2013. అంటే దిస్ యాక్ట్ ఇస్ పాస్డ్ ఆన్ 2013. సో మనం డెప్త్కి వెళ్తే అసలు ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది, అసలు ఈ యాక్ట్ రావాల్సిన అవసరం ఏంటి అని మనం డెప్త్కి వెళ్తే దెర్ ఇస్ ఎ కేస్ అండి. 1992లో చాలా పెద్ద ల్యాండ్ మార్క్ కేసు ఒకటి జరిగింది. దానివల్ల ఈ యాక్ట్ వస్తుంది జరిగింది. ఏంటి ఆ కేసు అంటే, బన్వరీ దేవి అని ఒక ఆవిడ ఈ సోషల్ వెల్ఫేర్ గురించి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది. అప్పట్లో 1990స్లో చిన్నపిల్ల, ఇది జరిగింది రాజస్థాన్లో. ఓకే, అక్కడ మార్వాడీలు, మీకు ఇప్పటికీ కూడా మార్వాడీలు చిన్నపిల్లలకే పెళ్లి చేస్తూ ఉంటారు, రైట్. 1990 ఇప్పటికి కొంచెం తగ్గింది. 1992లో మార్వాడీస్ దాంట్లో రాజస్థాన్లో చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు విపరీతంగా చేసేవాళ్ళు. అప్పుడు ఈమె ఏదైతే బాగా చదువుకున్నాం, ఈమె ఈ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ దాంట్లో జాయిన్ అయింది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎన్జిఓస్ ఉంటాయి. ఓకే, అందులో జాయిన్ అయ్యి ఈ పర్టికులర్ చిన్నపిల్లల వ్యవస్థ, పెళ్ళిళ్ళు చేసే వ్యవస్థ ఏదవుతుందో అది ఆపాలి. అది ఈమె డ్యూటీ. ఓకే, ఈ బన్వరీ దేవి అన్న ఆమె ఇట్లనే చిన్నపిల్లలకి పెళ్ళి అవుతుంది అని తెలిసి అక్కడికి వెళ్తాం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె వెళ్ళి ఆ పెళ్ళి ఆపుతాం కూడా జరిగింది సక్సెస్ఫుల్గా విత్ ద అదర్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. ఆమె ఆ పెళ్ళి ఆపుతాం జరిగింది. ఈ పెళ్ళి ఆపిన తర్వాత ఈ పిల్లవాడి వైపు చుట్టాలు కానివ్వండి, ఆ పిల్లవైపు చుట్టాలు కానివ్వండి, ఈమె మీద విపరీతంగా కోపం పెంచుకున్నారు. పెంచుకొని ఈ బన్వరీ దేవి అన్న ఆమెని వీళ్ళందరూ చుట్టాలు, అదే ఎవరైతే పెళ్ళి ఆపామో ఆ దానికి సంబంధించిన పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తాం జరిగింది. ఓకే, ఎవరిని? బన్వరీ దేవిని, రైట్. అది జరిగిన తర్వాత ఆ న్యూస్ ఈమె ఎక్కడికి వెళ్ళి చెప్పాలో అని ట్రై చేస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, బట్ సరిగ్గా పట్టించుకోలేదు. ఎవరైతే రేప్ చేస్తారో వాళ్ళందరూ అక్విట్ అయ్యారు. అక్విట్ అంటే నిర్దోషులు అప్రూవ్ అయ్యారు. అదే ఆమె భరించలేకపోయింది. భరించలేక మీడియాను ఆశిస్తాము వేరే ఆమె సిన్స్ షీ వాజ్ వర్కింగ్ ఫర్ ఎన్జిఓ, ఈ సోషల్ ప్రోగ్రామ్, సోషల్ అవేర్నెస్ దాంట్లో పనిచేస్తాం వల్ల ఆమె కాంటాక్ట్స్ కొంచెం ఉండటం వల్ల ఈమెకు జరిగిన విషయాన్ని ఇంటర్నేషనల్ మీడియా వరకు తీసుకెళ్ళగలిగింది. నాట్ ఓన్లీ లోకల్ మీడియా, ఇట్ వెంట్ టిల్ ఇంటర్నేషనల్ మీడియా. సో దేశం అంతా కూడా ఒక్కసారిగా ఈ న్యూస్ వెళ్తాం జరిగింది. ఒక రివల్యూషన్, టైప్ ఆఫ్ ఉమెన్ రివల్యూషన్ లాగా క్రియేట్ అవుతాం జరిగింది కేవలం బన్వరీ దేవి వల్ల. అప్పటి నుంచి ఆ రివల్యూషన్లో ఎందుకు, అసలు వర్క్ ప్లేసెస్లో ఆడవాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఏంటి అని రీసెర్చ్ చేస్తూ జరిగింది. రీసెర్చ్ చేస్తూ వెళ్తే ఒళ్ళు నిగ్గరబుడిచే నిజాలు బయటకు వచ్చాయి. 80 to 90% ఆఫ్ ద ప్లేసెస్ ఎక్కడైతే ఆడవాళ్ళు పనిచేస్తున్నారో ఏదో ఒక రకంగా వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్కి మానసికంగా, శారీరకంగా గురవుతున్నారు అన్నది ఒక స్ట్రాటజీ ప్రకారం, స్టాట్స్ ప్రకారం బయటకు వచ్చింది. స్టాటిస్టిక్స్ ప్రకారం, ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో దీన్ని ఏదో ఒక రాగా మనం ఆపాలి అని చెప్పేసి అప్పుడే రిలీజ్ అయింది ఈ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్స్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ఓకే, సో ఈ యాక్ట్ రిలీజ్ అయిన 2013లో రిలీజ్ అయింది. అంటే మీరు చూడండి, దగ్గర 2 దశాబ్దాలు దాని మీద పోరాటం జరిగి, దాని మీద ఒక అనాలిసిస్ జరిగి, దాని మీద స్టాటిస్టిక్స్ తీసి ఎంత పర్సెంటేజ్ చూసుకుంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 90% అని అనిపిస్తాం వల్లనే ఈ యాక్ట్ వచ్చింది.
ఎప్పుడైనా కూడా సమాజంలో ఏదైతే 70%, 80%కి వెళ్ళిపోతాయో వెంటనే దాని మీద పార్లమెంట్‌లో, లోక్‌సభలో, రాజ్యసభలో బిల్స్ పాస్ చేస్తారు. పాస్ చేసి దానికి తగ్గట్టు సెక్షన్స్ క్రియేట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం పాష్ యాక్ట్‌లో విచ్ ఈస్ పాస్డ్ ఆన్ 2013 ఇందులో కొన్ని సెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. ఓకే. ఇందులో కొన్ని సెక్షన్స్ ఏం చెప్తాయంటే ఫస్ట్ ప్రతి ఎంప్లాయర్ అంటే ప్రతి ఉద్యోగం ఇచ్చే ప్రతి వ్యక్తి, వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి ఏదైతే ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తారో 10 మంది కంటే ఒకవేళ ఎక్కువ ఉంటే అక్కడ ఒక చిన్న గ్రీవెన్స్ సెల్ లాగా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆఫీసు అందులో ఒక 20, 30 మంది ఉన్నారు. అందులో ఒక 10 మంది అమ్మాయిలున్నారు. ఓకే. ఒక చిన్న గ్రీవెన్స్ సెల్ లాగా అందులో ఒక అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి చిన్న గ్రీవెన్స్ సెల్ మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పాలి. సో థాట్ ఒక అమ్మాయితోనే బాధలు ఈజీగా చెప్పుకోగలుగుతుంది కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయికి చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ ఉంటుంది. హెచ్ఆర్ చేయాల్సిన పనులు కూడా హెచ్ఆర్‌కి కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి వెళ్ళి హెచ్ఆర్‌కి కానివ్వండి, గ్రీవెన్స్ సెల్ కానీ ఇది నేను పడే బాధ ఇలా పలానా అబ్బాయి దగ్గర నుంచి ఆర్ పలానా నా బాస్ దగ్గర నుంచి పలానా ఒక మగవాడి దగ్గర నుంచి నేను ఇలా మానసికంగా సెక్షువల్ హెరాస్మెంట్‌కి గురవుతున్నాను. హి ఈస్ ఫోర్సింగ్ మీ అని చెప్పినప్పుడు వెంటనే వీళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్స్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇస్తే ఈ పాష్ యాక్ట్ ప్రకారం ఏవైతే వుమెన్ వెల్ఫేర్ కమిటీస్, వుమెన్ వింగ్స్ ఉంటాయో వాళ్ళకి రిఫర్ చేస్తాం జరుగుతుంది. వాళ్ళకి రిఫర్ చేసిన తర్వాత వాళ్ళొచ్చి సరైన నిర్ణయం తీసుకొని అవతల పనిష్మెంట్ ఇచ్చి ఎవరైతే ఈ అమ్మాయి మానసికంగా డిప్రెషన్‌లో ఉందో వాళ్ళని చెక్ చేసి ఆ అమ్మాయి నిజంగానే గనక డిప్రెషన్‌కి ఎళ్ళుంటే ఆ అమ్మాయికి ఒక 2-3 మంత్స్ పెయిడ్ లీవ్స్ ఇస్తారు. ఓకే. అంటే ఒక 2 మంత్స్ ఆమెను ఓన్లీ ఆ థెరపీకి సైకలాజికల్‌గా ఆ థెరపీకి పంపించి ఒక 2 మంత్స్ ఆ అమ్మాయికి పెయిడ్ లీవ్ ఇస్తారు. ఓకే. ఇందులో చాలా బావుంటాయి సెక్షన్స్. అలాగే ఈ సెక్షన్స్ ప్రకారం హెచ్ఆర్ కూడా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వాలి. కొంతమంది ఎళ్లి కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ హెచ్ఆర్ రియాక్ట్ అవ్వకపోతే ఆర్ యాజమాన్యం రియాక్ట్ అవ్వకపోతే ఆ కంపెనీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం జరుగుతుంది. అదే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటే ఆయన జాబ్ కూడా తొలగిస్తాం జరుగుతుంది. ఓకే. ఈ పాష్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఇది వచ్చిన తర్వాత ఇది కూడా ఇంకా మన పబ్లిక్‌కి అవేర్‌నెస్ లేదు. ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయండి. ఓకే. ప్రతి సెక్షన్ మహిళని కాపాడటానికే. ఓకే. ఈ సెక్షన్స్ ఈ పాష్ యాక్ట్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. తెలియక చాలామంది ఇవాల్టికి కూడా ఈ 21st సెంచరీలో ఉన్నాం మనం. ఇవాల్టికి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. దయచేసి అందరూ గూగుల్‌లోకెళ్ళి POSH యాక్ట్ అని కొడితే అందులో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు గనక నార్మల్‌గా చదవగలిగే శక్తి ఉన్నా కూడా మీకు అవన్నీ అర్థమవుతాయి. ఇట్స్ ఎ లేమన్ లాంగ్వేజ్. అన్నీ అర్థమవుతాయి మీకు. అర్థమైనప్పుడు మీకు ఏమవుతుందంటే మీ రైట్స్ ఏంటో మీకు తెలుస్తాయి. తెలిసినప్పుడు మాలాంటి అడ్వకేట్స్‌కి రీచ్ అవుతే డెఫినెట్‌గా అది కేస్ ఫైల్ చేస్తాము. మీకు కావాల్సింది కూడా అందులో డెఫినెట్‌లీ యూ విల్ గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఒకవేళ గనక శశికాంత్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆఫీస్‌లో మీరు గనక ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నా లేదా మ్యారిటల్ లైఫ్‌లో ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా లేదా ఇంకా ఇతరితర ఏ సమస్యలున్నా న్యాయపరమైన సలహాలు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌ని కాంటాక్ట్ చేస్తే శశికాంత్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.